టాపిక్ ఏంటంటే క్రైస్తవులకి దెయ్యాలు పడతాయా? పట్టవా? పడతాయా? నేను చెప్తాను. అదే ఈరోజు టాపిక్ అంతా మీరే చెప్పండి. క్లారిటీ తీసుకుందాం. ఈరోజు క్రైస్తవులకి దెయ్యాలు పడతాయా? ఓకే, చాలా మంది దీని గురించి ఎలా చెప్తారంటే, కొంతమంది ఏం చెప్తారు పట్టు అని అంటారు, కొంతమంది ఏం చెప్తారు ప్రతి క్రైస్తవుడికి దెయ్యం పడుతుందని చెప్తారు. ఓకేనా? కొంతమంది మొత్తం జీవితం అంతా దెయ్యాల మీదే ఉంటారు. ఏది జరిగినా అది ఆ దెయ్యం ఎలా చేసింది, దెయ్యం ఎలా చేసింది, దెయ్యం వల్లే కరెక్ట అని దెయ్యాలతోనే తిరుగుతుంటారు కొంతమంది. ఓకేనా? కొంతమంది దీన్ని అసలు నమ్మడమే మానేస్తారు. ఏదైతే ఇండియన్ గారు ఎప్పుడో చెప్తారు ఏమనంటే, సంఘం అన్నది ఒక బ్యాలెన్స్ స్టాటస్లోకి ప్రతిదీ బ్యాలెన్స్డ్ గా ఉండాలి. చాలా సార్లు మనం ఎక్కడ మిస్ అయిపోతాం అంటే, ఏదైనా ఒకటి నేర్చుకుంటే దాన్ని పీక్ లెవెల్కి వెళ్ళిపోతాం. ఏది నేర్చుకున్నా దాంట్లో ఎక్కడికో వెళ్ళిపోతాం. దెయ్యాలు నేర్చుకుంటే దెయ్యాల్లోకి వెళ్ళిపోతాం. ఓకేనా? దెయ్యాలు లేవంటే దెయ్యాలు లేని దగ్గరికి వెళ్ళిపోతాం. అలా కాకుండా క్రిస్టియానిటీ అన్నది ఎప్పుడు కూడా, క్రిస్టియానిటీ కాదు, చర్చ్ అన్నది ఎప్పుడు కూడా బ్యాలెన్స్డ్ గా ఉండాలి. మీన్స్ ఎక్కడ దేన్ని ఉపయోగించాలి. అదే మనకి చెప్తారు కదా, ఒక్కగాటికి పాము గాటికి ఒకటే ఉందా అని అంటారు కదా. అంటే మనం మందు తీసుకొని అన్నిటికీ అదే ఉపయోగించేప్పుడు దాన్ని వివేచించాలి, డిజైన్ చేయాలి. ఓకేనా? సో ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్తారు. అయితే ఈయన దేవుడి వాక్యానుసారంగా ఈయన టీచింగ్స్ ఎలా చెప్తాయంటే, 2 కొరింథీ 5వ అధ్యాయం 17వ వచనంలో ఏముంటుంది? ఎవడైనా క్రీస్తునందు ఏలిన వాడు నూతన సృష్టి, పాతవి గతించిన, ఇదిగో క్రొత్తవైనవి. ప్రతి మానవుడు ఏంటి? ఆత్మీయ ఉన్నాడు. మనకు మనస్సు ఉంటుంది, మనం ఒక శరీరంలో జీవిస్తూ ఉంటాం. యేసుక్రీస్తు నమ్మకం ముందు ఈ ఆత్మ చచ్చిన స్థితిలో ఉంటుంది. యేసయ్యను నమ్ముకున్న మనలో ఈ ఆత్మ వల్ల కొత్తగా సృష్టించబడుతుంది, నూతన జన్మ పొందుతుంది. నూతన జన్మ పొందుతుంది మన ఆత్మలో. ఎవరైతే మన టాపిక్ ఏంటి? క్రైస్తవునికి దెయ్యం పడుతుందా? ఎలా పడుతుంది, ఇప్పుడు పడుతుంది, ఎందుకు పడుతుంది? ఓకే. సో మన ఆత్మ కొత్తగా జన్మించింది. ఈ కొత్తగా జన్మించిన ఆత్మలో ఎవరు నివాసం ఉంటారు? పరిశుద్ధాత్మ దేవుడు నివాసం ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు నివాసం ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్న స్థలంలో ఈ దెయ్యమైన వెళ్ళగలదా? అంటే ఇప్పుడు నేను క్రైస్తవుడిని, నువ్వు క్రైస్తవుడు అంటే ఎక్కడ మార్పు చెందాం? మనం ఆత్మలో మార్పు చెందాం. మన మనసు మారుతూ ఉంటుంది. మన శరీరం చనిపోయిన తర్వాత రూపాంతరం పొందుతుంది. సో క్రైస్తవులు అంటే క్రీస్తు యొక్క జీవము కలిగిన వాళ్ళము, క్రీస్తు యొక్క పోలికని కలిగి ఉన్న వాళ్ళము, క్రీస్తుని కలిగి ఉన్న వాళ్ళము అని అర్థం క్రైస్తవులు అంటే. ఓకేనా? సో మన ఆత్మలో ఎవరున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు నివాసం ఉన్నాడు. కాబట్టి క్రైస్తవుడుకి అంటే, క్రైస్తవుడు అంటే మన ఆత్మకి ఎప్పుడు కూడా దెయ్యం ఉండదు, కానీ పట్టే పరిస్థితి కూడా ఉండదు. అది ఎప్పుడు అంటే చూడు, క్రైస్తవుడు కంప్లీట్ గా దెయ్యం చేత స్వాధీనపడతాడు ఎప్పుడు అన్నది తర్వాత చూడు. సాధారణంగా క్రైస్తవుని యొక్క ఆత్మలోకి దెయ్యం రాలేదు, పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. కానీ నువ్వు క్రైస్తవుడు అయినా క్రైస్తవుడు కాకపోయినా నువ్వు అనుమతిస్తే మాత్రం అది నీ శరీరాన్ని ప్రతిరోజు ప్రతి క్షణం దుష్టాత్మలు ప్రేరేపిస్తూనే ఉంటాయి. నీ మనస్సుని ఎప్పుడు ప్రేరేపిస్తూనే ఉంటాయి. నువ్వు క్రైస్తవుడు కాకపో ప్రతి ఒక్కరిని ఏదో ఒక రీతిగా డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు చూసిన ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి. నువ్వెవరివైనా, నువ్వు సేవకుడు బాబు, క్రైస్తవుడు బాబు, లేకపోతే నువ్వు సేవలో పడిపో, లేకపోతే క్రైస్తవుడు అయ్యి 50-60 సంవత్సరాలు అయిపో, ఎవరివైనా అనవసరం. దాన్ని మాత్రం నిత్యము నీ శరీరాన్ని, నీ మనసుని, నీ భావోద్రేకాల్ని ఎప్పుడు ప్రేరేపించడానికి సిద్ధంగా ఉంటాడు. ఓకేనా? ఓకేనా?
సో ఒక్కొక్కసారి ఈ శరీరాన్ని బాధించడానికి అంటే రోగాన్ని లేకపోతే ఏదైనా వ్యాధిని కలుగు చేయడానికి ఈ సాతాను శక్తులు దుష్ట శక్తులు కారణమవుతాయి. అలాగని ప్రతి రోగానికి ప్రతి వ్యాధికి సాతానే కారణమవుతుంది. ఓకేనా? మనం చేయాల్సిన చేయకుండా ఉంటే మనం నాలుగు తిండి మానేస్తే నీరసం వస్తుంది, సాధన తెచ్చేది. ఓకేనా? కానీ మనం కానీ సాధనను అనుమతిస్తే ఖచ్చితంగా శరీరం ఎఫెక్ట్ అవుతుంది. నువ్వు సజీవ యాగంగా సమర్పించుకోలేదనుకో, నువ్వు సమర్పించుకోలేదనుకో, అప్పుడు మళ్ళా సాధన మీద స్వాధీనించుకునే అవకాశం. సో నేను పీడిస్తాడు, నీ మీద ఒత్తిడి చేస్తాడు. ప్రత్యేకించి అన్నిటికంటే వాడికి చాలా ఈజీ వే ఆలోచనలు, మన భావోద్వేగాలు, ఎమోషన్స్ చాలా ఇంపార్టెంట్. మన ఆలోచనలు ఆధారం చేసుకుని సాధనను భయంకరంగా మన జీవితంలోకి ప్రవేశిస్తాడు. అందుకనే దేవుని వాక్యం చెప్తుంది, అమ్మవారికి చోటు ఇవ్వద్దు. అంటే చోటు ఎవరిస్తున్నారు? మనం చోటిస్తే మిగతా యేసుక్రీస్తు నమ్మలేని వాళ్ళకి వాడు ఏం చోటు ఇవ్వచ్చు, దాన్ని ప్లేసే. యేసుక్రీస్తు నమ్మలేని వాళ్ళకి ఇంకా రావచ్చాలని అడగడు, డైరెక్ట్ గా దూరిపోతాడు. ఎందుకంటే వాళ్ళ సొత్తు, వాడి సొత్తు అన్నమాట. యేసుక్రీస్తు నమ్మలేని వాళ్ళు వాడి సొత్తు. కానీ ఏసై నమ్ముకున్నది వాళ్ళని టచ్ చేయడానికి కూడా సాతానికి అధికారం లేదు. ఒకవేళ టచ్ చేస్తున్నాడంటే, ఒకవేళ నిన్ను ఒత్తిడి చేస్తాడు, దానికి నువ్వు లోబడుతున్నావంటే, నీ జీవితం దానికి లోబడిపోతున్నాడు. ఎవరు? నువ్వే. నువ్వు అనుమతిస్తే తప్ప వాడు నీలోకి వచ్చి నేను ప్రభావితం చేయలేము. దాని గురించి చెప్పుకున్నాను కదా, ఒత్తిడి చేయడం. ఓకేనా? పొజిషన్ గురించి, పొజిషన్ కాదు, గురించి తీవ్రమైన ఒత్తిడి పడాలి, లోటు చేయడం, వీటన్నిటి గురించి చెప్పుకున్నాం. మా ట్రాఫిక్ క్లాస్ వరకు కూర్చున్న తర్వాత అడుగుతుంది. తర్వాత ఆడుకోవచ్చు. ఓకేనా? సో ఇవన్నీ మనం చెప్పుకున్నాం, ముందు క్లాసెస్ లో అన్ని చెప్పుకున్నాం. అణిచివేయడం, ఒత్తిడి వేయడం, ఇవన్నీ చెప్పుకున్నాం. ఓకేనా? సో ఇప్పుడు ఒక క్రైస్తవుడిని ఎలాగ ఒక కంప్లీట్ గా స్వాధీనం చేసుకుంటారు. స్వాధీనం చేసుకోవడం అంటే ఏంటో తెలుసా? ఆత్మ, ప్రాణ, శరీరాలని గౌరవించడం. చెప్పుకున్నాం కదా, మన శరీరాన్ని తాగడానికి దానికి హక్కు లేదు, మన మనసును తాగడానికి హక్కు లేదు అసలు. కానీ ఎలా స్వాధీనపరచుకోవడం అంటే ఏదో ఒత్తిడి చేయడం, అణిచివేయడం కాదు. కంప్లీట్ గా వాడి ఇష్టమే మన జీవితంలో జరుగుతుంది అనమాట. ఎలా జరుగుతుంది అన్న దాని గురించి ఈ రోజు మనం చెప్పుకుంటాం. సో ఒక రోజు అంటే పాస్టర్ గారితో కలిసి వాళ్ళ ఇంట్లో ప్రార్థన చేస్తారు. వాళ్ళ ఇంట్లో పక్కన కిచెన్ ఉంది, వీళ్ళు హాల్లో ప్రార్థన చేస్తారు. ఇలా ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయనకి ఎప్పుడు అలాంటి అనుభవం రాలేదు. ఒక్కసారిగా నేను చంద్రమండలాలు కొలిసానా అనుకున్నాను. ఎందుకంటే తన చుట్టూ తెల్లని మేఘాలు తన చుట్టూ ఆవరించడం వల్ల తన కళ్ళకి కిచెన్ కానీ హాల్ కానీ ఏ వస్తువులు కనిపించడం లేదంట. అసలు తన అంటే ఈ భౌతిక సంబంధమైన కనులు లేవు, ఆత్మ సంబంధమైన కనులు తెరవబడతాయి. తెరబడి ఆయన పైకి చూస్తాడు, ఫ్యాన్ ఉందేమో అన్నట్టు. చూసరికి అక్కడ యేసుక్రీస్తు బడి ఈ రోజు నేను మీకు ఆత్మల వివేచన గురించి, దైవ శక్తుల యొక్క ప్రభావం గురించి నేను మీతో మాట్లాడాలనుకుంటున్నానని గంటన్నర సేపు యుక్తకి బోధిస్తాను. బోధించి మొదలుపెట్టాను. అందులో ఆయనకు వచ్చిన దర్శనమే ఈరోజు నేను చెప్తున్నాను. ఆ దర్శనం ఏంటంటే, ఇతనికి ఒక స్త్రీ కనబడుతూ ఉంటుంది. ఈ దర్శనం నుంచి చాలా విషయాలు చెప్పాడు ఆయన. ఇవన్నీ మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఈ దర్శనం నిమిషంలో చెప్పేదాము, కానీ నేర్చుకోవాల్సిన విషయాల గురించి మన మనసులో వెళ్ళాలి కాబట్టి ఒక్కొక్క పాయింట్ చెప్తాను. సో ఇందులోని తన దర్శనంలో ఒక స్త్రీ కనబడుతుంది. ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది.
క్రైస్తవుడికి దెయ్యం పడుతుందా? సో డైరెక్ట్ గా విజన్ లోకి వెళ్ళిపోతున్నాను. సో ఒక ఎవరు కెనెత్ ఏ హ్యాగన్ గారు దర్శనం వస్తుంది. ఆ దర్శనంలో ఏంటి, తన చుట్టూ మేఘాలు ఉంటాయి, యేసుక్రీస్తు కనపడతారు. కనపడి నేను ఈరోజు ఆత్మను వివేచన తెలియజేస్తున్నాను. దురాత్మ శక్తులు ఎలాగ లోపరుచుకుంటాయో క్రైస్తవుని, బయట గురించి చెప్పలేదు, క్రైస్తవుని ఎలా లోపరుచుకుంటాయి అనే విషయాన్ని తెలియజేస్తారు. అందులో మొట్టమొదట ఏమవుతుందో తెలుసా, ఒక స్త్రీ కనిపిస్తుంది. చూడగానే ఇంకా అర్థమవుతుంది అన్నమాట, స్త్రీ తన భర్తను వదిలిపెట్టి వేరొక వ్యక్తితో ఉండదు, వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోలేదు, వేరొక వ్యక్తితో ఉండదు. సో తన జీవితంలో ఏం జరిగిందో దేవుడు ఒక్కొక్కటి తెలియజేస్తున్నాడు. ఏంటంటే ఆవిడ భుజం మీద ఒక చిన్న దెయ్యం పిల్ల ఉంటుంది, అది చిన్న కూతురు రూపంలో ఉంటుంది. ఉండి ఆ స్త్రీకి చెవిలో బుసబుసలాడుతూ ఉంటుంది. ఏమైనా తెలుసా? ఆ స్త్రీ ఎవరో తెలుసా? ఇంటికి ఒక మంచి పాస్టర్ గారికి భారీగా ఉండి మంచి సేవ చేస్తున్న సేవకురాలు. తన మామూలు సాధారణమైన వ్యక్తి కాదు, చాలా నమ్మకంగా పనిచేస్తున్న సేవకురాలు. వాళ్ళ భర్త కూడా మంచి పాస్టర్. సో ఇలాంటి స్త్రీకి ఒక దెయ్యం పిల్లలు భుజం మీద కూర్చొని తన చెవిలో మాట చెప్తుంటే ఏమో తెలుసా, నువ్వు చాలా అందమైన వ్యక్తి, నువ్వు అనవసరంగా మోసగించబడ్డావు, నువ్వు చాలా శ్రావ్యమైన గొంతు అంటే ఇది ఎంత అందంగా పాడుతుందంటే అవుట్ స్టాండింగ్ సింగర్ అని చెప్పారు. అంటే ఈవిడ పాడితే ఎవరో ఆవిడ ముందు నిలవలేదు, అంత అందమైన పాడుతుంది. చాలా అందమైన వ్యక్తి, నువ్వు మోసపోయావు, నీకున్న టాలెంట్ కానీ బయటగా ఉపయోగిస్తే నీకు డబ్బులు వస్తాయి, నీ పేరు వస్తుంది, నీ పేరు ప్రఖ్యాతులు వస్తాయి, మంచి డబ్బులు సంపాదించగలరు, చాలా బాగుంటుంది నీ ఫ్యూచర్, అద్భుతంగా ఉండవలసిన నీ ఫ్యూచర్ ఇలా అయిపోయావు, ఎలాగో ఉండాల్సింది ఇలా అయిపోయావు, ఇలా అయిపోయావు, ఇలా అయిపోయావు అని మనకి బోధిస్తూ ఉంటుంది. ఓకే, ఇక్కడ ఒక పాయింట్ నేర్చుకోండి. ఈ పాయింట్స్ నేర్చుకోవాలి. ఆడేమైంది మనం ఏం నేర్చుకోవాలో నేర్చుకోవాలి. ఇక్కడి నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు మనకు ఒక ఆలోచన వస్తుంది. ఈ ఆలోచన ఇలాంటివి ఎంతో వస్తుంది. అబ్బా ఎక్కడ ఉండాల్సిన ఎక్కడ ఉండాలి, ఏ క్రైస్తవ జీవితం జీవిస్తుంది, ఎక్కడ అసలు ఎలా ఉండాలి, ఏం ఎలా ఉందాం, ఎక్కడో ఉండాల్సిన ఇలాంటివి మనకు వస్తూ ఉంటాయి. దీనిని మనం తీసుకోవాలా, తీసుకోకూడదా? ఇది దెయ్యం మాట్లాడుతుందా, దేవుడు మాట్లాడుతున్నాడా? ఇది మన ఇష్టమా లేకపోతే దెయ్యం ఇష్టమా? ఈ విషయాలు మనకి ఏమవ్వాలి, అర్థం కావాలి. దీని గురించి మనం నేర్చుకోవడానికి ఈరోజు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. అంటే ఈ ఆలోచనే కాదు, నీకు రకరకాల ఆలోచనలు రావచ్చు. నీకు నువ్వు దేవుడు చాలా నమ్మకంగా బ్రతుకుతుంటావు, బ్రతుకుతుంటే నీ బ్రతుకు వచ్చి రోజు చూడండి దావీదు గారికి హాలే బాగుందండి, ఏదో అర్థం అనిపించిందని చెప్పారా? ఎవరు చిన్న దెయ్యం అనమాట, పక్కొచ్చి అందరూ ఏదో మనం తెలియదు కదా, ఎవరు చెప్తున్నారు మనకి. సో ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో ఏముంటుందంటే, మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యతైనా ఎటుపైనా ఉండినాట ఏది సత్యమో, ఇది సత్యమా? నువ్వు దేవుడిని వదిలేసి వెళ్తే నీ ఫ్యూచర్ చాలా బాగుంటుంది, అది సత్యమా? సత్యం అంటే సహోదరు ఏది మాన్యమో అంటే నీతి న్యాయాలు హానెస్ట్ అని ఉంటుంది. ఏది న్యాయమో, ఏది పవిత్రమో, ఏది రమ్యమో, ఏది ఖ్యాతి గలవో వాటి మీద నువ్వు ధ్యానం ఉంచుకోవాలి. ఇది నేను చెప్తానమాట కెనెత్ గారు. నీకు వచ్చే ప్రతి ఆలోచన వీటితో మనం పోల్చుకోవాలంట. ఇది సత్యమైనదేనా, ఇది పవిత్రమైనదేనా, ఇది న్యాయమైనదైనా, ఇది రమ్యమైనదైనా, ఇది ఖ్యాతి గలదేనా, దేవుడికి ఇది మాన్యమైనదేనా, ఇది మనం చెక్ చేసుకోవాలంట. మనం ప్రతిసారి మనకు వచ్చిన ఆలోచనని ఈ మాటలతో, ఈ 5తో మనకు వచ్చిన ఆలోచనలు ఏదొచ్చినా నీకు ఆలోచన రావాలని ఫస్ట్ డిస్టర్బెన్స్ వస్తుంది, ఆత్మ డిస్టర్బెన్స్ వస్తుంది. వచ్చినప్పుడు ఎందుకు డిస్టర్బెన్స్ వస్తుంది? నా ఆలోచన దీనికి ఉందా లేదా? ఒక్కోసారి అది రైట్ అవ్వచ్చు, కానీ అది పవిత్రంగా ఉండకపోవచ్చు. ఒక్కొక్కసారి అది న్యాయంగా ఉండకపోవచ్చు.
అది నిజాయితీది కాకపోవచ్చు. ఇవి సరిపోయి 4వ అధ్యాయం వచ్చిన చదువు. నాకు వచ్చిన ఆలోచన రైటా కాదా, నేను ఒకటి ఆలోచిస్తున్నాను, నాకు ఒక ఆలోచన వచ్చింది, ఇది రైటా కాదా చేసుకోవాలి. సో తను ఆల్రెడీ సేవలో ఉన్న స్త్రీ, సేవకులు. సో తనకు తెలుసు ఇది రైట్ కాదు అని. వెంటనే తను ఏం చేస్తుంది తెలుసా? సాధారణ వెనక్కి పో, వేస్తున్నామని నేను గర్తిస్తున్నాను చెప్తాను. వెంటనే తన దర్శనంలో చూస్తుంటాడు. వెంటనే ఆ దెయ్యం పిల్ల కిందకి పడి పరిగెత్తుగా పడిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ తను ఏం చేసింది? 1 యోహాను 4:4 ఉన్న ప్రకారం ఈ లోకంలో ఉన్నవాడి కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. ఓకేనా? మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు అంటే గొప్పవాడు. తనకు ఒక విషయం తెలుసు, ఏమని? తనకి అథారిటీ ఉందని. ఏముందని? అథారిటీ ఉందని తెలిసి ఏం చేసింది? తను వెంటనే దాన్ని ఉపయోగించకపోతే ఎక్కడుంటుంది? ఎక్కడుంటుంది? మనం చెప్పే వరకు కలదు. ఎందుకంటే ఎలగోలాగా లోపలికి రావాలని తన ఆశ. మనం పొమ్మంటే పోవాలి, మనం ఉంచితే అది ఉండదు. మనం చెప్పాలి, అదేంటో తెలియదు, మనకు బద్దము ఎందుకో తెలియదు చెప్పాలి. మనకు తెలుసు అది చెప్పాలని, కానీ ఎందుకు చెప్పామో మనకే తెలియదు. ఓకే, మీరే కాదు, ఒక్కరిద్దరే కాదు, నేనేదో నువ్వేనా, ఎందుకు మర్చిపోతావో తెలియదు. దానితో బాధించబడతాం, హింసించబడతా ఉంటాం. కానీ సాధారణ నా మీదనే అధికారం లేదు, పోయి ఇచ్చేది ఎందుకు చెప్పకపోతే ఆ ఒక చెప్పి చెప్పడానికి సో తను ఈ లోకంలో ఉన్నవాడి కంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు అనే విషయం తనకు తెలుసు కాబట్టి ఆల్రెడీ తనకు వాక్యం గురించి ఆలోచన కాబట్టి చిన్న 2 పాయింట్లు నేర్చుకున్నాయంటే మనకు వచ్చిన ఆలోచన ఈ వాక్యానికి అనుగుణంగా ఉందా లేదా. ఒకవేళ లేదు అంటే వెంటనే మనం ఏం చేయాలి? సాధారణ వెనక్కి పో అని చెప్పాలి. ఓకేనా? అది అయిపోయింది, అక్కడితో అప్పటికి సేవ్ అయిపోయింది. కొన్ని రోజుల తర్వాత మళ్ళా అదే దెయ్యం మళ్ళా తన భుజం మీదకి ఎక్కి మళ్ళా సేమ్ అదే మాట్లాడుతుంది. ఏంటది? నువ్వు చాలా అనుకున్నావు, నీ టాలెంట్ కానీ బయటపడితే నీకు అద్భుతమైన పేరు ప్రఖ్యాతులు వస్తాయి, చాలా మంచి ఫ్యూచర్ ఉంది, అన్న అవసరమే ఉండిపోయావు, అన్న అవసరంగా నువ్వు ఉండిపోయావని చెప్తాము. ఒకసారి తను గద్దించింది కదా, మళ్ళీ ఎందుకు వచ్చింది? అయితే చూడండి, లోకసువార్త లోకసువార్తలో ఫస్ట్ యేసయ్య ఉపవాసం చేస్తాడు. 40 రోజులు ఉపవాసం చేసి ఉపవాసం ముగించుకుంటాడు. మంచి ఆకలేస్తుంటాడు. సాతాను వస్తాడు, నువ్వు ఈ రాళ్ళని రొట్టెలుగా చెయ్యి అంటాడు. మరి చెప్తే మన చెప్తే వినాలి అంటాడు. మనుష్యుడు రొట్టె వల్ల కాదు కానీ దేవుడి మాట వల్ల ఆగిపోతాడు సాధన. 2వ మాట ఏమని అంటాడు? నువ్వు ఇదిగో లోకం అంతా నాకు ఇవ్వబడింది, నువ్వు నాకు దొరికితే ఈ లోకానికి ఇస్తాను అని అంటాడు. దేవుడే యెహోవాని ప్రేమించవాలి కానీ నీకు అవకాశం అవసరం లేదని చెప్తాడు. ఒక వాక్యాలు ఉపయోగిస్తున్నాడు కదా ఇతను అని చెప్పి ఏం చెప్తుంది? నువ్వు పడిపోతే నీ పాదాలకు గాయతగలకు దూతలను పంపిస్తానని దేవుడిని చెప్పాడు కదా, దూకే ఇక్కడి నుంచి దూతలను పంపిస్తాడంటాడు. అంటే నా దేవుడిని నేను శోధించమని చెప్తాడు. వాడు చెప్పే వినాల్సిన అవసరం లేదు. అక్కడ లాస్ట్ లో చూడండి ఏముంది? 11వ వచనం, అపవాది వినాలి అపవాది ప్రతి శోధనని ముగించి అక్కడ అనుకున్నదంతా చేశాడు, ముగించాడు, అవ్వలేదు. కొంతకాలం ఆయన విడిచిపోయాను. ఎంతకాలం అంటే ఏంటి? కొద్దిగా లేదు అంటే ఏమవుతుంది? మళ్ళీ అతను మళ్ళీ కొంతకాలమే ఎడబడు. మళ్ళీ ఏం చేస్తాడు? నువ్వు ఒక విషయంలో శోధించబడుతున్నావు, ఒక విషయం నేను ఏదో చేస్తున్నాను, ఏం చేస్తున్నావు పో అంటే పోయింది. అమ్మయ్యా ఇంకా జీవితాంతం లేదు అనుకోవద్దు. కాలంలో ఏం చేస్తాడు? వల్ల వెల్కమ్ బ్యాక్ వచ్చి ఎప్పుడు సాధారణ యొక్క స్ట్రాటజీ నువ్వు దేన్ని వదిలిపెట్టావో దానితోనే వస్తుంది. మాక్సిమం 90%
నువ్వు కోపాన్ని వదిలేస్తే కోపంతోనే వస్తాడు, అసూయను వదిలేస్తే అసూయతోనే వస్తాడు, పాపాన్ని వదిలేస్తే పాపంతోనే వస్తాడు. దేని వదిలిపెడుతూ దానితోనే అంటే ఇక్కడ దొరికిపోతాడులే అని తెలిసాడు. ఓకేనా, ఇక్కడ దొరుకుతాడులే అని అనుకుని వస్తాడు. సో మళ్ళీ ఇక్కడ నేర్చుకుంది ఏంటి? సాతానుతో ఒకసారి మనం పదాన్ని ఉపయోగించాం కదా, ఇంకా మన దగ్గరికి ఎవరు రాళ్ళు అనుకోవడానికి లేదు. మనం ఉన్నది ప్లే గ్రౌండ్ కాదు, మనం ఉన్నది ఎక్కడ? స్థలంలో మేము ఎక్కడున్నాం? యుద్ధ భూమిలో ఉంటాము. ఇంకా దీనికి మన మైండ్ ని ఫిక్స్ చేయకుండా రోజు ఎవరు యుద్ధం చేస్తారు అనుకుంటున్నాం అనుకో, చచ్చిపోతాం. బ్రతకాలంటే ఏం చేయాలి? యుద్ధం చేయాలి. యుద్ధం ఏం చేసేస్తున్నామండి? మనం ఏమైనా కత్తులు పడుకున్నామా, గడ్డాలు ఏమి చేయలేదు, ఏం చేసిన వేసినా కూడా పోగొట్టుకున్నాం. యుద్ధం మనకి చేసే యుద్ధం ఎవరు? మనం చేసి మైండ్ ని సరిగ్గా పెట్టుకుని, వాక్యానుసారంగా పెట్టుకుని వేసినా పోగొట్టే సరిపోతుంది. మనం చేసే యుద్ధం ఏమీ లేదు. అన్ని యుద్ధాలు చేస్తే అది చేయడానికి మనకి ఏదో అదేదో అజ్ఞానమో బద్ధకమో ఏదో తెలియదు. ఓకేనా? సో ఇప్పుడు మనం నేర్చుకున్న మన ఆలోచన చూసుకోవాలి. రెండోది మనం అధికారాన్ని ఉపయోగించాలి. మూడోది మనకు ఒక విషయం తెలియాలి ఏంటి? సాధారణ వల్ల వస్తూనే ఉంటాడు, మళ్ళా మనల్ని ట్రై చేస్తూనే ఉంటాడు, మళ్ళా ట్రై చేస్తూనే ఉంటాడు. ఓకేనా? సో వాడు ఎప్పుడు ట్రై చేస్తే ఏం చేస్తుంటాడు? మ్యాక్సిమం మన మైండ్ మీద ఫస్ట్ పని చేస్తాడు, మైండ్ మీద పనిచేస్తూ ఉంటాడు. చేసి మళ్ళా ఏం చేస్తాడంటే మళ్ళీ సేమ్ ఇవే సజెషన్స్ చెప్తా ఉంటాడు. సజెషన్ అంటే సలహాలు ఇస్తాడు. బయటకు వెళ్ళిపోవచ్చు కదా, ఎంత అందంగా ఉన్నాం, ఎంత బాగా పాడుతున్నాం, ఎంత చేస్తున్నాం, మళ్ళీ మొదలు పెడతాడు. పాపం చాలా సార్లు తను గర్దించింది, కానీ ఫైనల్ గా ఒక దగ్గరికి వచ్చేసరికి ఇప్పుడు కదా వాడు ఏది చెప్తున్నాడో అలా ఆలోచించడం మొదలుపెట్టింది. దాన్ని ఫస్ట్ అనుకున్నది అవును కదా, చాలా బాగున్నాను కదా, అమ్మాయి చేసింది అవును కదా కదా అవును కదాగానే ఉంది. సో అక్కడ సజెషన్స్ ఇచ్చాడు, సాతాను చెప్పి మోసపోయింది అవ్వ. ఇక్కడ సజెషన్స్ ఇచ్చాడు, ఇక్కడ కూడా తను అవును నేను నిజంగానే అనుకుంటాను కదా అని ఆలోచించడం మొదలుపెట్టింది. ఇక్కడ మళ్ళీ తను ఒక అవకాశం తీసుకొచ్చి ఏంటది? ఏసునామలో పోతే క్షణంలో ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. కానీ తనకి ఇప్పుడు అవును నేను అందంగా ఉంటానని ఆలోచించడం ఇష్టపడింది. తన మనసు ఇష్టపడి తన మనసుని ఇప్పుడు ఈ విధంగా సాతాను ఎలా అయితే తనని సలహాలు ఇస్తున్నాడో ఆ ప్రకారం ఆలోచించడం మొదలుపెట్టింది. అవును నా జీవితం వేస్ట్ అయిపోయింది, అసలు నేను అనవసరంగా ఇక్కడ చీట్ చేయబడ్డాను, అసలు నేను చాలా నేమెంట్ పొందుకున్నాను. ఇది ఎప్పుడైతే దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఆలోచించడం మొదలుపెట్టింది, దేవుని వాక్యం ఏంటి? ఏది న్యాయమైతే తన మనసు ఇంకా నెమ్మది ఉండదు. ఎందుకంటే ఎవరి మనసు ఆయన మీద అనుకున్నో వాడే పూర్ణశాంతి కలబడుతూ ఉంటాడు. సో తనకి ఇప్పుడు ఆలోచన అంతా సాధారణ చెప్పేది ఏంటి? జీవితం ఇలా ఉండేది. ఎప్పుడైతే ఆలోచించడం మొదలుపెట్టిందో తన అందం కోసం ఇదంతా మన దర్శనంలో చూస్తున్నాడు. మధ్యలో అంతా టీచింగ్, మనకి టీచింగ్. ఎప్పుడైతే తనకి నేను అందంగా ఉంటాను అన్నది వచ్చిందో వెంటనే తనలో ఒక గర్వం ప్రవేశిస్తుందని చాలా సామెతలు 16:18 మాట ఉంటుంది. నాశనానికి ముందు గర్వం నడుచు. అందం ఒకటే కాదండి, నేను ఇది చేయగలను. మేబీ ప్రేయర్, మేబీ సువార్త, మేబీ చర్చ్ లీడ్ చేయడం, లేకపోతే ఏదో ఒకటి నేను ఇది చేయగలను, నా వచ్చు లోపల నుంచి వస్తుంది చూడండి. అది గర్వం. గర్వం ఏమవుతుంది? నాశనానికి గర్వం ఉంటుంది. తనకి కంప్లీట్ గా ఒక దగ్గరికి వచ్చేసి ఏంటంటే నేను దీన్ని నాకేంటి నేను చాలా ఉంటాను, నా జీవితం వేస్ట్ అయిపోయింది. ఎందుకంటే వెళ్ళిపోతుంది కంప్లీట్ సాతాను తనని తీసుకోవడం మొదలు పెడతాను. ఎంతవరకు అంటే ఫస్ట్ అంతా బయట నుంచి శోధించడం మొదలు పెట్టాడు. ఇప్పుడు కంప్లీట్ గా తను ముట్టడి చేస్తాడు. అంటే కంప్లీట్ గా తనకు స్వాధీనం కాదు, కంప్లీట్ గా తన మైండ్ ఇంకా ఆలోచనలు ఆపడానికి వీల్లేదు, వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా అందులో అది నిజానికి వెళ్ళిపోతుంది. సత్యం ఇదే రైట్, నేను అనుకున్నదే రైట్, అవును నేను ఏదో ఒకటి చేసేయాలంతే ఇక్కడ వదిలికొచ్చేస్తాను. ఈ టైంలో కూడా తను నేను ఆలోచించింది రైట్ కాదు. ఎందుకంటే తనకి తెలుసు, దేవుని వాక్యం తెలుసు,
తను ఎలా ప్రవర్తిస్తుందో తెలుసు, దేవుని వాక్యం తెలుసు. ఎందుకంటే తను 20 సంవత్సరాలు సేవ చేసి 20 లాంగ్ ఇయర్స్ సేవ చేస్తుంది. తనకి తెలియదా? తనకి తెలుసు. కానీ తను ఏం చేస్తుందని దీన్ని ఎంటర్టైన్ చేసి ఎప్పుడైతే కార్యరూపంలోకి వచ్చిందో, ఈ ఆలోచన కార్యరూపంలోకి వచ్చిందో అక్కడ మొదలవుతుంది అనమాట. సో నేను ఇంకెంత బాగుందని చెప్పి తను ఏం చేస్తుందంటే సేవలో వదిలిపెడుతుంది. తన భర్త వదిలిపెడుతుంది, వేరొక వ్యక్తితో సంబంధం పెట్టుకుని ఉంటుంది. ఓకే, అప్పుడు యేసుక్రీస్తు మీతో మాట్లాడు. అప్పుడు యేసుప్రభు ఆవిడ చూపిస్తూ ఉంటాడు. ఆవిడ చాలా ట్రాన్స్పరెంట్ గా కనబడుతూ తన మైండ్ లో చిన్న బ్లాక్ డాట్ కనబడుతుంది. ఎక్కడుంది? ఇంకా మైండ్ లో, ఇంకా తన ఆత్మలోకి ప్రవేశించాడు. తన ఆలోచన కంప్లీట్ గా స్వాధీనం చేసుకుంటాడు. తన ఆలోచనలో ఆనందిస్తుంది. ఆలోచన నుంచి బయటికి రావాలని తెలిసినా కానీ రావడానికి తను ఇష్టపడట్లేదు. సో యేసుప్రభు చెప్తాను, తన నా యొక్క సేవకురాలు. తను దెయ్యపు శక్తుల చేత మొట్టమొదటను ఏమవుతుంది? ఒత్తిడి చేయబడ్డది, తర్వాత ముట్టడి చేయబడింది. తనకు తెలుసు ఈ అంటే సాతాను పోతాడని తెలుసు. కానీ తను కొంతవరకు ప్రయత్నం చేసిన తర్వాత సాతానికి చెప్పినట్లు ఆలోచించడానికి ఇష్టపడింది. ఇప్పటికీ తను ఒకవేళ మారు మనసు ఉంది, ప్రభువా నేను ఇలా తప్పు చేశాను, నన్ను క్షమించు అంటే సేమ్ అధికారాన్ని తన వల్ల ఉపయోగించుకోగలడు. ఓకే, సో తను భర్తను విడిచిపెట్టి సేవను విడిచిపెట్టి ఒక వ్యక్తి దగ్గరికి, ఆ వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తి దగ్గరికి, ఇంకో వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తి దగ్గరికి, ఇంకో వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తి దగ్గరికి, ఇంకో వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తి దగ్గరికి, 5 వ్యక్తులతో సో దేవుడు అప్పుడు కూడా దేవుడు చెప్పిన మాట ఏంటి తెలుసా? ఇప్పటికీ షీఈ్ మై చైల్డ్. ఇప్పటికీ తను నాకు కుమార్తె. అంటే ఇక్కడ పాయింట్ మళ్ళీ మనం నేర్చుకోలేదో తెలుసా? అంటే మనం తప్పులు చేసేసిన, పాపం చేసిన దేవుడు మన బిడ్డగా అంగీకరిస్తుంటే దేవుడు నీ పాపాన్ని ఆమోదించడు. నువ్వు పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టే వరకు ఆయనకి నీకు ఎలాంటి సంబంధం ఉండదు. కాకపోతే ఒకరోజు నువ్వు ప్రభుని అంగీకరించావు కాబట్టి దేవుడు వాక్యం చెప్పింది కదా, మీలో ఎవడైనా పాపాన్ని ఒప్పుకున్నా ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక మీ పాపాన్ని మీరు ఒప్పుకుంటే ఆయన మీ పాపాలన్నింటినీ క్షమించి నిన్ను నీతిమంతుడిగా తీరుస్తాడు. నువ్వు రిపెంట్ అయితే, మారు మనసు పొందితే, మారు మనసు పొందితే ఖచ్చితంగా క్షమాపణ ఉంటుంది. మారు మనసు పొందకపోతే దానికి సంబంధించిన ప్రభావాలు నువ్వు పొందాల్సి, ఎవరైనా, నేనైనా, నువ్వైనా. ఓకే, సో తను దీని గురించి ఆలోచన మొదలు పెడుతుంది. ఇంకా దాన్ని అధిగమించలేకపోతుంది. అధిగమించాలని అనుకోవట్లేదు, అధిగమించలేకపోతుంది కాదు, అధిగమించాలని అనుకోవడం లేదు, అధిగమించాలని అనుకోవడం లేదు. ఓకే, సో అలాగే దేవుడు ఏం చెప్తాడంటే, యేసయ్య ఏం చెప్తాడంటే, ఎప్పటికైనా తనకు ఒక అవకాశం ఉంది. ఏంటది? యేసుక్రీస్తు నామములో నువ్వు నన్ను విడిచి వెళ్ళు అంటే విడిచి వెళ్ళాల్సింది ఇప్పటికీ. ఎందుకంటే తను అడిగాను, తనకి నేను అధికారం ఇచ్చాను, దాన్ని ఉపయోగిస్తే ఖచ్చితంగా అది జరుగుతుంది. అందులో ఉండడమే ఇష్టం. సో ఇంకో మాట కూడా చెప్తారు, ఏంటో తెలుసా? ఇట్ స్టిల్ వాజ్ నాట్ టూ లేట్. ఇంకా ఆలస్యం కాలేదు. ఎంత మనం ఆ జీవితాన్ని చూస్తే అబ్బా ఎంత కొలాప్స్ అయిపోయింది జీవితం అనుకుంటాం, కానీ దేవుడు చెప్తారు, యేసుప్రభు చెప్తారు, ఇంకా లేట్ అవ్వలేదు, ఇంకా ఆలస్యం కాలేదు. తన కానీ ఇప్పుడు మరలా వెనక్కి తిరిగితే, మారు మనసు పొందితే స్టిల్ నేను క్షమిస్తాను. తన కోసం వేరే ప్రార్థన చేయవలసిన లేదు. తన గురించి వేరొకరు వచ్చి దెయ్యమా పో అని చెప్పవలసిన లేదు. తనకు తానే దెయ్యమా పో అనే పోదు. ఎంత దేవుడు చూడు, తన మారు మనసు పొంది తిరిగి వస్తే నేను క్షమిస్తాను. తన కోసం ఎవరు చేయాల్సిన లేదు, తనకు తానే నిల్చుని దెయ్యమా పో అంటే నేను ఆ దెయ్యాన్ని స్టిల్ వెయిటింగ్, స్టిల్ వెయిటింగ్. ఓకేనా? అయితే
ఆ తర్వాత మళ్ళా విజన్ లో చూస్తూ ఉంటాడు ఏంటంటే ఒక ఒక సేవకుడు ఒక హోటల్కి వెళ్తాడు. చూస్తుంటాడు, ఆ విజన్ లో చూస్తుంటాడు అనమాట. ఆ దర్శనంలో సేవకుడు హోటల్కి వెళ్తాడు. వెళ్ళి అలాగా సిస్టర్, అలాగే వ్యక్తి హోటల్ రూమ్ తీసుకున్నారు, తీసుకున్నారు. వాళ్ళిద్దరు భార్య భర్తలని మాకు ఇందులో రాసి పెట్టారు. భార్య భర్తలు కాదు, రాసి పెట్టారు. ఓకే అని అతను ఆ రూమ్ తెలుసుకొని తలుపు కొడతాడు. ఎవరు ఒక సేవకుడు ఏదైతే చూస్తుంటారు కృష్ణుడు. తలుపు కొడితే ఆ స్త్రీ లోపల నుంచి వస్తుంది. ఆల్మోస్ట్ బట్టలు ఆవిడ మీద. ఓకే, వచ్చిన తర్వాత చెప్తానమ్మా, బాగా మూసుకోండి, మీతో కలిసి నేను ప్రార్థన చేయడానికి వచ్చాను. వాళ్ళను క్రీస్తు దగ్గరికి రా, ప్రభు నేను క్షమిస్తాడు, ప్రభు నీ జీవితాన్ని బాగు చేస్తాడు, నాతో కలిసి ప్రార్థన చేయమ్మా అని చెప్తుంది. గో టు హెల్ అంటుంది అంతే. అంటే నువ్వు నాకు ఈ విషయం చెప్పబో, నాకు తెలుసు నువ్వు ఎందుకు వచ్చావో, నేను మారాలనుకోవట్లేదు, పోయి ఇక్కడి నుంచి అని చాలా గట్టిగా. ఓకే, సో ఇక్కడ వేసే మాట నేను తను ఎంత పాపం చేసినందుకు నేను క్షమించలేను, కానీ వాక్యం తెలిసి తనకు అన్ని విషయాలు తెలిసి తనకు తనకు కావాలనే డెలిబరేట్ గా ధైర్యంగా తన యొక్క చిత్త ప్రకారం, తన విల్లింగ్ అంతా తన ఇష్ట ప్రకారం తెలిసి తన ఇష్ట ప్రకారం నాకు యేసు వద్దు అని చెప్పి ఇప్పుడు ఏమవుతుంది తెలిసైనా ఈ దర్శనంలో ఇక్కడ ఒక నల్ల డాట్ ఉంది కదా, అలా నీళ్ళు చెప్తాడు. అక్కడ ఈవెల్ ప్రాసెస్ కంప్లీట్ గా అక్కడ దురాత్మ శక్తిని తన ఆత్మ స్వాధీనం చేస్తుంది. ఎందుకంటే డెలిబరేట్ గా తన స్వచ్ఛతంతో అన్నీ తెలిసి నాకు వద్దు వాడు వేరే చెప్తాడు. డెలిబరేట్. సో అప్పుడు తన ఆత్మని స్వాధీనం దాని ఇష్టం ఉండదు. సో ఇదంతా చూపించిన తర్వాత దేహాన్ని అంటాడు, ప్రభు ఇదంతా నాకు ఎందుకు చూపిస్తున్నావు, ఇదంతా నాకు ఎందుకు చూపిస్తున్నావు, నేను తన గురించి వెళ్ళి ప్రార్థన చేయాలా, దానికి వాక్యాన్ని బోధించాలా, నువ్వు కాదు కదా, వేరే ఏ సేవకుడు వెళ్ళినా, సంఘ పెద్దలందరూ వెళ్ళినా, విశ్వాసులందరూ కలిసి ప్రార్థన చేసినా ఆ వ్యక్తి మరలా వెనక్కి రాదు. తన భవిష్యత్తు ఏంటి దేవా, నరకానికి వెళ్తుంది. తను క్లియర్ గా వింటాడు. ఆ అగ్ని గుండంలో వెళ్ళి తన అంచె అడుగుని వింటాడు. అది ఫైనల్. సో తనకు వాక్యం తెలుసు, దేవుడు తెలుసు, ఏది చేయకూడదో తెలుసు, ఏది చేయాలో తెలుసు, తనకి అథారిటీ ఉపయోగించడం తెలుసు, అన్నీ తెలుసు. అది తనకు తెలిసి నాకు యేసుక్రీస్తు వద్దు. వినండి, అది చెప్పినప్పుడు అప్పుడు ఒక క్రైస్తవుడు కంప్లీట్గా దెయ్యం పట్టింది. వాళ్ళ యొక్క చివరికి ఎక్కడికి అస్సలు ఒప్పుకోలేడు కదండి. అసలు ఎలా అవుతుంది? ఒక వ్యక్తి నరకానికి ఎందుకు వెళ్ళాలి? నేను దీన్ని ఒప్పుకోలేదని చెప్తాను. నేను ఒప్పుకోలే, ఎలాగవుతుంది నేను దాని గురించి ప్రార్థన చేస్తానంటే డోంట్ ప్రే. ఎలా ఇది నీ వాక్యానుసారం అంటాడు. నువ్వు చదవలేదా వాక్యాన్ని అని చూడు. మొదటి యోహాను 16వ వచనం, 5వ అధ్యాయం 16వ వచనం. ఇది చాలాసార్లు చదివి ఉంటారు, డౌట్ ఇచ్చి ఉంటుంది. ఈరోజు అది క్లారిటీ వస్తుంది. 5వ అధ్యాయం 16వ వచనంలో తన సహోదరుడు మరణకరము కాని పాపం చేయగా ఎవడైనా చూసినట్లా అతడు వేడుకోను. అతన్ని బట్టి దేవుడు మరణకరము కాని పాపం చేసిన వారికి జీవం తెచ్చాను. అంటే ఎవరైనా పాపంలో వెళ్ళిపోతే ప్రభా దయచేసి క్షమించవా, ఏదో చేయవా అంటే దేవుడు ఏదోలాగా జీవాన్ని పంపి ఎలాగోలాగా రక్షించడానికి అవకాశం ఉంది. మరణకరమైన పాపం కలదు. ఏ పాపం అది? మరణకరమైన పాపం కలదు. అట్టి దాని గురించి వేడుకోవాలని నేను చెప్పడం లేదు.
అది ఉంది పాపం. ఏంట మరణకరమైన పాపం? స్వచ్ఛిత్తంతో తెలిసి ఇష్టపూర్వకంగా నాకు యేసు వద్దు అని చెప్పడమే మరణకరమైన పాపం. అంటే ఈ పాపం చేస్తే వాళ్ళకి పరలోకం ఉండదు. మిగతా పాపాలన్నిటికీ దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. ఏంటి? నీ పాపాన్ని ఒప్పుకుంటే దేవుడు నేను క్షమిస్తాడు. 1 యోహాను 1:9 ప్రకారం. కానీ ఈ పాపానికి మాత్రం ఇంకా సొల్యూషన్ లేదు. అప్పుడు ఈయన ఏమంటాడు? నువ్వు చెప్పినా కానీ నాకు ఇంకొక వచనం చూపిస్తే తప్ప నేను తిన్నా మనం అంటాడు. ఎవరితో? క్రీస్తుతో. ఇంకొక వచనం చూపిస్తే కానీ నేను నమ్మను. ఇది ఒక్క వాక్యం నాకు సంతృప్తిని ఇవ్వలేదంటే అప్పుడు మళ్ళీ ప్రభు చెప్తారు. అధ్యాయం 26వ వచనం. ఏమన్నా తెలుసుగా? మనము సత్యముల గురించి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకముగా పాపం చేసినట్లా పాపములకు బలియకను న్యాయపు తీర్పునకు భయంతో ఎదురు చూడటం, విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నివేక. ఓకేనా? ఇంకో మాట ఏంటిది? ఎలా చేస్తున్నారు? సత్యముల గురించి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత, అంటే నువ్వు రక్షింపబడిన తర్వాత కంప్లీట్ గా ఈ వాక్యాన్ని గురించిన అవగాహన నీకు వచ్చిన తర్వాత బుద్ధిపూర్వకం, అంటే నీ ఇష్టం ప్రకారం ఇది దేవుడు కాదు అని చెప్తున్నా నువ్వు కావాలని, అంటే ఎలాంటి కావాలని? నాకు యేసుక్రీస్తు వద్దు, యేసుక్రీస్తు నాకు వద్దు అని చెప్పిన తర్వాత వాళ్ళకి బలిగా ఉండదు. చూడండి 6వ అధ్యాయం 4వ వచనం. ఒకసారి వెలిగించబడి, అంటే నీకు దేవుని వాక్యం అందింది, యేసు రక్షకుడైన విషయం నీకు తెలిసింది, పరలోక సంబంధమైన వరమును రుచి చూసి, అంటే యేసు క్రీస్తుని రక్షకుడిగా నువ్వు అంగీకరించావు, పరిశుద్ధాత్మలో పాలివాడివి, నువ్వు ఆత్మశక్తిని కూడా పొందావు, దేవుని దివ్య వాక్యమును, అంటే చిన్నపిల్లలు కాదు, కొత్తగా రక్షించబడ్డ వాళ్ళ గురించి చెప్పట్లేదు ఇది. కొత్తగా రక్షించబడ్డ వాళ్ళు ఖచ్చితంగా తప్పిపోతారు. వాళ్ళు పాల వంటి వాక్యాన్ని తింటారు. వాళ్ళకి ఇంకా సరైన అవగాహన లేదు. ఏది చేస్తున్నామో ఏది చేయలేమో వాళ్ళకి అర్థం కాదు. కానీ నీకు వాక్యం తెలుసు. నువ్వు మాంసం తింటున్నావు, అంటే నువ్వు బలమైన ఆహారం తింటున్నావు. ఆల్రెడీ నీకు తెలుసు ఏది కాదు ఏది వద్దు అన్నది. అయినా కానీ చిన్నపిల్లల గురించి చెప్పట్లేదు, మళ్ళీ చెప్తున్నాను. కొత్తగా రక్షించబడ్డ వ్యక్తుల గురించి చెప్పట్లేదు. కొత్తగా రక్షించబడ్డ వ్యక్తులకి పూర్తిగా వాక్యాన్ని గురించి అవగాహన ఉండదు. నువ్వు బలమైన ఆహారాన్ని తింటూ దేవుని దివ్య వాక్యాన్ని రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావాన్ని అనుభవించిన తర్వాత, ఓకేనా, తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు. ఎలా తప్పిపోవడం? ఈ పాపాలు తను ఇస్రాయేలు చెప్తారు, తను 5 వ్యక్తులతో ఉండడం అన్నది ఈ మరణకరమైన పాపం కాదు. మరణకరమైన పాపం అంటే ఏంటి? క్రీస్తుని బాహాటంగా నాకు వద్దు, ఆయన అవసరం లేదని. అలాంటి వాళ్ళు ఖచ్చితంగా మరలా మారు మనసు పొందినటువంటి వారిని నూతన పరచుట సాధ్యం అని దేవుని వాక్యం. చాలా మంది రకరకాల తప్పులు పాపాలు చేసి ఇంకా దేవుడు మమ్మల్ని క్షమించలేదు, నా జీవితం అయిపోయింది, ఇంకా దేవుడు నన్ను క్షమించలేనంటే దేవుడు ఇష్టం లేదని అనుకొని జ్ఞానం లేక దేవుడికి ఇంకా దూరస్తులు అయిపోతూ ఉంటారు. దేవుడు ఏం చెప్తున్నాడు? నాటి పాపం చేసి పరిస్థితిలో ఉన్నా మరలా నువ్వు నిజంగా సిన్సియర్ గా మారు మనసు పొంది ప్రభుత్వాన్ని పాపం చేశాను, క్షమించు, నీ ప్రభు సన్నిధిలో ప్రభు క్షమించటకు సిద్ధపరచాలి. త్రూఅవుట్
క్రిస్టియన్ లైఫ్, నీ క్రైస్తవ జీవితంలో ఒకసారి తప్పిపోతుంది. అంటే నువ్వు దేవుడి కోసం బ్రతకాలి అనుకోకుండా నీ పాదాలు చుట్టుకుపోతే దేవుడిని క్షమిస్తాడు. బట్ నోయింగ్లీ నాకు తెలిసినా నేను ఇదే చేస్తాను అలా చేస్తూ 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 కొన్నాళ్ళకి ఏమవుతుంది, నువ్వు దేవుడిని వదిలిపెట్టేటప్పుడు రెడీ అయిపోతుంది. దేవుడు వదిలేటప్పటికి ఎప్పుడైతే దేవుడు నాకు వద్దు అని నువ్వు అనుకుంటున్నావు, క్షణంలో భవిష్యత్తు ఏంటి? 20 సంవత్సరాలు సేవ చేసిన ఒక వ్యక్తి నరకానికి వెళ్ళిపోవడం అనేది బాధాకరమైన విషయం. అలాగే ఒక వ్యక్తి కనిపిస్తాడు. వ్యక్తి కనిపించినప్పుడు ఆ వ్యక్తి చాలా బాగా రక్షించబడతాడు, అద్భుతంగా మారుమోసుకుంటాడు, దేవుడి కోసం చాలా బాగా ఉండే వ్యక్తి సడన్ గా కెనెత్ హ్యాగన్ నోటీస్ వచ్చేసరికి చూసేసరికి చాలా పాపంలో, చాలా భయంకరమైన పాపంలో తను ఉంటాడు. ఉంటే కెనెత్ హ్యాగన్ చాలా సేపు ఇలా వద్దు, ఇది దేవుడు అని చెప్తే చాలా ఏడుస్తుంది, చాలా ఏడ్చి నేను ఇందులో ఉంటున్నాను అని చెప్తాను. నా గురించి మీరు నన్ను వదిలేకండి, మీరు నా గురించి ప్రార్థన చేయండి అని చెప్తాను. మరలా తగ్గిపోతాడు, మరలా వెళ్తాడు. ఈయన చెప్తే నేను చాలాసార్లు అనుకుంటున్నాను కదా తగ్గిపోతున్నాను, దయచేసి నన్ను మాత్రం మీరు వదులుతాను, ప్రార్థన చేస్తూనే ఉంటుంది అని. సో ఈయన సిన్సియర్గా నాకు చెప్పాడు కదా ప్రార్థన చేయండి అని చెప్పాడని, సిన్సియర్గా కెనెత్ హ్యాగన్ గారు డేస్ టుగెదర్ ప్రార్థన చేస్తూ ఉంటాడు. ప్రభావ మీరు నా వ్యక్తిని మీరు తిరిగి లక్ష్యంలో దాంట్లో నడిపించింది. ఒక రోజు ప్రభు ప్రార్థన చేయొద్దు, మోకాల నుంచి లేని చెప్తాడు. ఎలా దేవ తను చేయమన్నాడు అని అంటాడు, నువ్వు చేయొద్దు అని అంటాడు. తను చేయమన్నాడు ప్రభు, నేను ఎలా కాదని కదా. తను చనిపోబోతున్నాడు, త్వరగా చనిపోబోతున్నాడు, చిన్న వయసులో తను చనిపోబోతున్నాడు. తను చనిపోయేటప్పుడు నాతో సంబంధం లేకుండా తను చనిపోతాను, ప్రార్థన చేయొద్దు అని చెప్తాను. సో కొంతకాలం నేను చనిపోతాను, 54 సంవత్సరాలు చనిపోతాడు. ఇక్కడికి వెళ్ళి ఇద్దరు ఎలా చనిపోయాడు, ఎలా ఉన్నాడు, అదే పాపంలో ఉన్నాడు, అదే పాపంలో చనిపోయాడు ఎలా చనిపోయాడు అని ఆశ మార్మల్స్ ఉంటారేమో. ఎందుకంటే చాలా పరిచయం, దేవుడిని శపిస్తూ యేసుక్రీస్తుని శపిస్తూ, అంటే దేవుడిని దేవుడు కానీ తీరది అని ఆయన శపిస్తూ కలిగిస్తాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఏమి గొప్పలు కాదు, ఎవరికి అతీతులు కాదు. చాలా అందుకే నేను ఈ రక్షణని భయముతో వణుకుతో కొనసాగించాలని చెప్తాను. చాలా భయంగా ప్రభువా ఈరోజు నేను నీకు చాలా నమ్మకంగా ఉండాలి, నాకు ఎందుకు వచ్చిందేవా అని చాలా భయంతో రక్షణని ఆయన దహించు అన్నాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైతే దేవునితో సహవాసాన్ని కోల్పోతామో ఇవన్నీ మన చుట్టూ చాలా జాగ్రత్తగా దేవునితో సహవాసం చేయాలి. దేవునితో సహవాసం చేస్తూనే ఉండాలి. చాలా జాగ్రత్తగా రక్షణని కొనసాగించాలి. ఎప్పుడైతే వీకెండ్ అవుతామో వాక్యం చదవం, ప్రార్థన చేయడం, వాక్యం చదవం చేయడం, దేవునితో సహవాసం లేదు, ఈజీగా పెరుగుకోమా. సాధారణ ఎవరిని పెరుగుతున్నా అని సేవకులే బట్టి పీల్చుకొని వెళ్ళిపోతుంది. వాక్యం చదవకుండా ప్రార్థన చేయకుండా ఓవర్గా అటు తిరిగినట్టు ఏమవుతుంది, ఈజీగా చెరగొట్టుకొని మనం అనుకుంటాం ఫస్ట్ మనల్ని ఒత్తిడి చేయాలి, ముట్టడి వేయాలి, కూడా స్వాధీనం చేసుకోవాలి. నేనెందుకు వేసుకున్నాడు ఒప్పుకోవడం ఎప్పుడు వేసుకున్నావు దేవుడు అని అనుకుంటాం. కంప్లీట్ గా నీలో దేవుడు ఉన్నప్పుడే నువ్వు వేసేయా, నువ్వు దైవ శక్తులు లేకపోలేకపోతున్నావు. ఇంకా నేను ఒత్తిడి చేస్తున్నావు, నువ్వు వెళ్ళబెట్టుకున్నావు. సో టేక్ కేర్ ఆఫ్ యువర్ లైఫ్. ఆయనతో సహవాసం దాన్ని మిస్ అవుతూ ఉంటే బలం తగ్గే కొద్ది వాడి బలం పెరుగుతూ ఉంటుంది.
అప్పటికే నీకున్న మైండ్ లో ఉన్నదాంతోనే ఆలోచించారు. చెప్పారు కదా, 5 వ్యక్తులతో సంబంధం ఉన్నప్పుడు సైతం షీఈ్ మై చైల్డ్ అంటాడు దేవుడు. నా బిడ్డ, నా బిడ్డ సహవాసం కోల్పోసిన సంబంధం ఏమవుతుంది? కానీ తను ఇంకా అందులో భాగం పొందకుండా అందులో ఉండడానికి నాకు నేను కావాలి, నేను కావాలి, డబ్బులు కావాలి, చాలా అందుకుంటాను, ఇదే జీవితం బాగుందని ఏం చెప్తుంది? తన క్యాపిటల్ ఉంటుంది. చాలా ఎప్పుడైనా మన దేవుడు సో చాలా మన రక్షణని చాలా బాగా దేవ నా రక్షణ నుండి నా రక్షకుడి నుండి నీ వాక్యాన్ని విధించే అటు ఇటు వెళ్ళిపో. నీ వాక్యమే ఇవన్నీ తెలియకుండా ప్రభు మనం నడిపించింది కదా, ఇంక దినాల నుంచి సంవత్సరాల నుంచి ఏ సంవత్సరాల నుంచి నడిపించింది లేదా? పాపంలోకి లోకంలోకి శత్రువు లాగానే ప్రయత్నిస్తున్నప్పుడు నాకు రక్షకుడు నీ వాక్యమే నాకు ఫైనల్ దేవా, నీ వాక్యమే నాకు ఫైనల్ చేస్తాను. నేను నేను ఉండలేదు. ఇవన్నీ ఎవరిని నేర్పించారు? ఇప్పుడు నేర్చుకుంటున్నాను సబ్జెక్టులు. ఎవరు నేర్పిస్తున్నారు? ఇంతకాలం నుంచి పరిశుద్ధాత్మ క్లారిటీతో చెప్పడానికి దేవుడు మళ్ళా మనకి బోధిస్తున్నాడు. ఇంతకాలం ఆయన నడిపించాడు. ఇంకా క్లారిటీ, ఇంకా కళ్ళు పూర్తిగా తెరవబడి జస్ట్ సాతాను మనం ప్రేరేపిస్తున్నా లేదు, ఇది సాతానుది అర్జెంట్గా మనం దీంట్లో నుంచి బయటికి రావాలని ఇంకా క్లారిటీ కోసం దేవుడు మనకి దీన్ని బోధిస్తున్నాడు. చాలా జాగ్రత్తగా మనం పరిశుద్ధులైన తండ్రి సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి. మమ్మల్ని ప్రేమించి ప్రభు మీరు నాతో మాట్లాడుతున్నందుకు పొందినారు. ప్రభావం పోకుండా మా పాదములు ఎదుట నిర్దోషులుగా నిలబెట్టడానికి సామర్థ్యం గల దేవుడు అయ్యాను. సామర్థ్యం గల దేవుడు మీ ఆత్మను మాకు అనుగ్రహించి సర్వ సత్యములకి నడిపించి ఈ కృప వెంబడి కృప మాకు అనుగ్రహిస్తూ ఈ దివ్యమైన మార్గంలో మమ్మల్ని తీసుకుంటున్నందుకు జీవితంలో అనేక సమస్యలు, బాధలు, ఇబ్బందులు, శోధనలు, శ్రమలు అయినను ప్రభు అది కృప మాయలో ఉన్నందుకు వందనాలు. ప్రభు మీ పిల్లలు ఎవరు సాతాను యొక్క ఏ శక్తులు, వాడి యొక్క ఎలాంటి ప్రణాళికలకు ఈ బిడ్డలు ఎవరు లోను కాకున్నట్లు ఈ బలిష్టమైన కంచె ప్రతి ఒక్కరి చుట్టూ అనుగ్రహించండి ప్రభు. నాయన మా రక్షణను ఒడుగుతో భయముతో కొనసాగించుకోవడానికి ఈ కృప మాకు దయచేయమని యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఒక విభజన కాలంలో ఏదైనా ఓకేనా? మనందరికీ వాక్యం ఒక నిమిషం. మా చర్చిలో మంగళవారం బైబిల్ స్టడీ జరుగుతుంది. అవునా? ఎవరు చదువుతున్నారు? ఎవరు చదువుతున్నారు? సత్యాలు చెప్పారు. ఈరోజు ఎవరు పడేది? బాబు మనకి కాబట్టి అప్పుడప్పుడు వస్తున్నాడు, అప్పుడప్పుడు ప్రసాద్ వస్తున్నాడు. బ్యాట్స్ ఎవరు ఉంటారు? హరి అప్పుడప్పుడు పడుతున్నాడు, ప్రేమ వస్తే ప్రేమ పడుతుంది. ఎవరు తయారు చేస్తున్నారు? మంగళవారం కూడా ఎవరు వాక్యం బోధిస్తున్నారు? వాక్యం బోధిస్తున్నారు. మిగతా వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? మిగతా వాళ్ళు ఏ పరిచయం చేస్తున్నారు? రెండోది లక్ష్మణ్ ప్రార్థన కూడి ఎవరు క్లీనింగ్ ఇక్కడ ఉన్న వాటిని అన్నింటినీ చేపలు పరుస్తున్నారు? మీరెవరు కాదు. తర్వాత ఇక్కడ పాటలు ఉంటాయి, అప్పుడు ప్రేమ వస్తారు, అప్పుడు ప్రసాదం ఉండడం, బ్యాట్స్ కొట్టడం, హరి అప్పుడప్పుడు ఉంటాడు. ఇక్కడ మ్యూజిక్ సెట్ చేయడానికి మూర్తి వస్తాడు. రోజు రాలేదు సౌండ్ సెట్టింగ్ ఎవరు తయారు చేస్తారు? కూడా అక్కడ ఎవరైనా ఎవరు మాట్లాడతారు? మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు? ఏమీ చేయలేదు. ఆదివారం ఇక్కడ మళ్ళీ దీనికి ఏం చేసేవాళ్ళు ఒకసారి ప్రేయర్ గ్రూప్ చేస్తున్నారు, ఒకసారి సోమవారం చేస్తుంది. ఓకే అమ్మా. సత్య
అయ్యో ఫస్ట్ చెప్పండి. రామ ఇదే వెళ్ళు. అయ్యో పని సత్యం అది